తిరుపతిలో నుంచి ఇక్కడికి స్వామి రావాలని సంకల్పం చేసుకున్నాడు వెంకటేశ్వర స్వామి. 2009లో స్వామి ఇక్కడికి రావాలని సంకల్పం చేసుకొని దుబ్బాక గ్రామ వాస్తవుడు అయినటువంటి వడ్లకొండ శ్రీధర్ అనేటువంటి ఆయన యొక్క మనస్సులోకి స్వామి వచ్చి ఇక్కడ దేవాలయాన్ని నిర్మింపజేయాలి అని అనుకున్నారు. దేవాలయం అంటే ఒక్కరే చేయకూడదు కాబట్టి తనేం చేశాడు, తన యొక్క మిత్రులైనటువంటి ఒక 15 మందిని కలిసి దాదాపుగా ఒక 30 లక్షల రూపాయలతోటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించుకుందామని సంకల్పం చేసుకొని ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఒక 250 గజాల స్థలంలో దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పం చేసుకున్నారు. ఎప్పుడు 2009 నవంబర్లో. అప్పుడు చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఇప్పుడు ఇక్కడ స్వామి ఎక్కడైతే మనం ప్రతిష్టాపన చేసుకున్నామో ఆ స్థలంలో శంకుస్థాపన భూమి పూజ చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది. అలాగా 2009లో ప్రారంభం చేసినటువంటి ఆ యొక్క దేవాలయము తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకోవడం కోసం ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు. ఆ స్వామి భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, ఆ లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడు స్వామి. అలా వచ్చినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఒక దగ్గర ఉన్నటువంటి చిన్న బుధ లోపల కూర్చోవడం జరిగింది, పడుకోవడం జరిగింది స్వామి. ఆ స్థలమంతా కూడా పుట్టలుగా మారిపోయి ఒక గోవు ప్రతిరోజు వచ్చి ఆ స్వామికి పాలు సమర్పిస్తూ ఉండేటువంటిది ఆ యొక్క పుట్ట లోపల. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గొల్లవాడ చూసినటువంటి వాడై ప్రతిరోజు పాలు ఎక్కడికి పోతున్నాయని ఆ వెతుక్కుంటూ వచ్చేసరికి ఎవరు వెతకకుండానే పాలన్నీ కూడా దారాలుగా ఆ పుట్టలో పడుతున్నాయి. ఆ చేతిలో ఉన్నటువంటి గొడ్డలతోని ఒక వేడి వేశాడు. వేసేసరికి ఆ ఆవుకు తాకకుండా వెంకటేశ్వర స్వామి యొక్క తలకు తాకుతూ ఉంటుంది ఆ యొక్క దెబ్బ గొడ్డల మీద. ఆ రక్తం అలాగే కారుతూ ఉంటుంది. వెంటనే ఆ యొక్క గొల్లవాడు అక్కడే మూర్ఛలి పడిపోతాడు. ఆ గోవు కూడా బ్రహ్మదేవుడిగా మారిపోతుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆ రక్తం కారుతున్నటువంటి ఆ యొక్క నెత్తితోటి అలాగే తిరుపతి కొండ మీదకి వస్తాడు. వచ్చేసరికి అక్కడ ఎవరుంటారు, వకులామాత ఉంటుంది అక్కడ మనకి అమ్మ. ఆ వకులామాత దగ్గరకు వచ్చేసరికి ఆ అమ్మ తన యొక్క చీర చెంగుని చింపి ఆ యొక్క శ్రీనివాసుని యొక్క తలకి కడుతూ ఉంటుంది. కట్టినాక ఎవరు అయ్యా ఎక్కడి నుంచి వచ్చావంటే తన యొక్క వృత్తాంతం అంతా కూడా స్వామి చెప్తాడు. తర్వాత కొన్ని రోజులు అక్కడే సేదతీరి స్వామి మెల్లగా అలాగా వేటగాని వెళ్ళి ఆ కింద ఉన్నటువంటి ఆకాశరాజు యొక్క కుమార్తె అయినటువంటి ఆ యొక్క పద్మావతి దేవిని వనంలో చూసి స్వామి మోహించి వివాహం చేసుకోవాలని సంకల్పం చేసుకుంటాడు. అలా చేసుకుని తర్వాత ఆ వకులామాత యొక్క అనుగ్రహం చేత ఆ వకులామాత కూడా అక్కడికి వెళ్ళి ఒక ఎరకల సాని రూపంలో స్వామి వెళ్ళి ఫలాని వకులామాత మీ దగ్గరకు వస్తుంది, మీ అమ్మాయిని అడుగుతుంది కాబట్టి కన్యాదానం ఇచ్చి చేయవయ్యా అని చెప్పేసి ఆకాశరాజుకు చెప్తాడు. తర్వాత సమయంలో ఆ వకులామాత అక్కడికి వెళ్ళి శ్రీనివాసునికి కన్యాదానం చేయించడం కోసమని ఆ యొక్క పద్మావతీదేవి పరిణయం చేయాలని అడిగి ప్రార్థించి ఆ పద్మావతీదేవి యొక్క పరిణయాన్ని అక్కడ చేస్తారు. మరి స్వామి వివాహం చేసుకోవాలంటే స్వామి దగ్గర ఏమీ లేదు, కట్టుకున్నటువంటి బట్టలు మాత్రమే ఉన్నాయి స్వామి దగ్గర. మరి ఏం చేయాలి అంటే అప్పుడు ఆ వివాహం కోసమని స్వామి కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు వెంకటేశ్వర స్వామి. నారదుడు దానికి సాక్షిగా ఉంటాడు. కింద గోవిందరాజుల స్వామి ఉంటాడు మనకి తిరుపతిలో. చాలా చక్కగా పొడుగ్గా పడుకొని ఉంటాడు స్వామి. మనకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది గోవిందరాజు స్వామి దేవాలయం. ఆ గోవిందరాజులు దానికి సాక్షిగా ఉండి, నారదుడు కూడా సాక్షిగా ఉండి ఆ కుబేరుని దగ్గర ధనాన్ని 14 లక్షల బంగారు కాసులని అప్పుగా తీసుకుంటాడు స్వామి. అలా తీసుకున్నాక మరి ఎలా చెల్లిస్తావయ్యా అంటే ఈ తిరుపతి కొండ మీదకి వచ్చినటువంటి భక్తులందరూ కూడా సమర్పించేటువంటి కానుకలు ఏవైతే ఉంటాయో ఆ మొక్కుల రూపంలో వచ్చినటువంటి ఆ యొక్క దక్షిణంతా కూడా నీకు వడ్డీ రూపంలో చెల్లిస్తూనే ఉంటాను. ఎప్పటి వరకు? కలియుగం అంతమైపోయేంత వరకు సమర్పిస్తుంటాను. ఆ కలియుగం అంతమైపోయిన తర్వాత అప్పుడు అసలు చెల్లిస్తాడు స్వామి. అప్పటికీ మనందరం కూడా ఎన్నోసార్లు పుడుతూ చస్తూ ఉంటాం. అంటే ఎన్ని సంవత్సరాలు కావాలంటే ఇంకా 4,25,000 సంవత్సరాలు కావాలి కలియుగం అంతం కావాలి. ఇప్పుడు 2000 సంవత్సరాలు నడుస్తోంది, 2024 నడుస్తోంది. అంటే అన్ని సంవత్సరాలు ఇంకా ఉన్నాయి. ఈ కలియుగం అంతం అయ్యేంత వరకు ఈ యొక్క దక్ష రూపంలో చూస్తుంది. మరి స్వామి ఉండడానికి కూడా ఒక నివాసం కావాలి కదా వివాహం చేసుకున్నాక అని స్వామి
ఆ 7 శేషాచల కొండలు ఏవైతే 7 ఉంటాయో అవన్నీ కూడా ఎవరివి? వరాహస్వామి. అక్కడ ఉన్నటువంటి కూడా ఆ కోనేరు దగ్గర మనకు వరాహస్వామి దేవాలయం ఉంటుంది. స్వామి చిన్నగా ఉంటాడు వరాహస్వామి. ఆ వరాహస్వామి స్థలాన్ని అప్పుడు అడిగి, స్వామి నేను కొత్తగా వివాహం చేసుకున్నాను, ఉండడానికి కొద్దిగా స్థలం కావాలి అని అడిగి కొద్దిగా స్థలాన్ని తీసుకుంటాడు. మన వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడు? ఇదంతా కూడా నాకు సరిపోదు ఇచ్చేటువంటి స్థలం కాబట్టి ఈ 7 కొండలు కూడా నేనే స్వీకరిస్తాను, తీసుకుంటానని చెప్పేసి 7 కొండలు మొత్తం కూడా ఆక్రమించాడు వెంకటేశ్వర స్వామి. అప్పుడు ఈ వరాహస్వామి అడుగుతాడు, ఉన్నంత నువ్వే తీసుకుంటే నాకెట్లనయ్యా, మరి నాకేం చేస్తావు అంటే అప్పుడు ఆ వరాహస్వామికి చెప్తాడు వెంకటేశ్వర స్వామి, స్వామి ఎవరైతే ఈ 7 కొండల మీదకి వచ్చి నన్ను దర్శనం చేసుకోవడానికి వస్తారో ముందుగా నీ దర్శనం అయిన తర్వాత నా దర్శనం చేసుకుంటేనే వాళ్ళకి మోక్ష ప్రాప్తి, నా దర్శన పుణ్యం కలుగుతుంది, లేకపోతే లేదు అంటారు. అందుకే తిరుపతికి వెళ్తే ఏం చేయాలి? మొట్టమొదటిసారిగా అక్కడ వరాహస్వామి కోనేరు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఆయన దర్శనంగా నేను దర్శనం చేసుకుంటే మన తిరుపతి పోయినా ఫలితం ఉండదు. మన 300 రూపాయల టికెట్తో పోయినా, 500 రూపాయల టికెట్తో పోయినా, 10,000 రూపాయల టికెట్తో పోయినా కూడా ఫలితం ఉండదు. ఎంత స్వామిని దగ్గర నుంచి చూసినా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే యొక్క వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామిని దర్శనం చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా స్వామికి మొట్టమొదటిసారిగా అక్కడ వరాహస్వామికి ఆరాధన పూజ అయిన తర్వాతనే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి జరుగుతూ ఉంటుంది. అక్కడ స్వామికి నివేదన గంట మోగిన తర్వాతనే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి జరుగుతూ ఉంటుంది. అక్కడ స్వామి ఉత్సవం ప్రారంభమైన తర్వాతనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉత్సవం ప్రారంభమవుతుంది. ఇది మనకు ఆ తిరుపతిలో జరిగేటువంటి అక్కడ జరిగేటువంటి స్వామి యొక్క పూజా వివరాలు. ఆ విధంగా అక్కడ స్వామికి జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మనందరికి కూడా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి రావాలని సంకల్పంతో 2009లో సంకల్పం చేసుకొని చక్కగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మింప చేయించుకొని ఏదో వాళ్ళు చిన్నగా కడతామనుకున్నటువంటి కాస్త 13 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. 250 గజాలు ఉన్నటువంటి స్థలం కాస్త 2 ఎకరాల 2 గుంటల స్థలంలో ఈ యొక్క దేవాలయం అనేటువంటి చక్కగా నిర్మాణ శైలితోటి చక్కటి రూపుదిద్దుకొని స్వామి యొక్క ప్రతిష్టని పుష్కరం అంటే 12 సంవత్సరాలకి మనం ఇక్కడ స్వామిని ప్రతిష్టాపన చేసుకోవడం. 2021వ సంవత్సరం ఆగస్టు 20వ తారీఖు స్వామి చిన్నజీవ స్వామి వారి చేతుల మీదుగా స్వామి ప్రతిష్టాపన జరిగింది మనకి ఇక్కడ. అలా స్వామి ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో మందికి స్వామి తన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదింప చేస్తున్నాడు. అంతేకాకుండా ఎంతో మంది యొక్క భక్తుల యొక్క కోరికలు నెరవేర్చి కొంగు బంగారంగా కూడా స్వామి మారిపోయి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా మారాడు స్వామి. అంటే మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటువంటి వాడు, అడగక ముందే అడిగితే కొన్ని, అడగక ముందు కూడా కొన్ని ఇచ్చేటువంటి వాడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అటువంటి ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ స్వామి గత 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి మనందరి కోసమని కూడా ఇక్కడ స్వామి ఉండి మన కోరికలని కూడా నెరవేరుస్తున్నాడు స్వామి. ఇప్పటి వరకు స్వామి వల్ల ఎంతోమంది వివాహం కానటువంటి వారికి, సంతానం లేనటువంటి వారికి, ఆర్థిక సమస్యల వారికి ఎన్నో కూడా స్వామి యొక్క అనుగ్రహం వల్ల జరగడం కూడా జరిగింది. అలాగా స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ఈ విధంగా అనేక అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. మనమందరం కూడా ఇప్పటి వరకు చక్కగా స్వామి యొక్క కళ్యాణాన్ని జరిపించి స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా ఇక్కడ పొందాం. ఇక్కడి దేవాలయానికి మనం వచ్చాము అంటే ఆ స్వామి సంకల్పం ఉంది అంటేనే మనం ఇక్కడ రావడం జరుగుతుంది. స్వామి అనుగ్రహం ఉంటేనే మనం ఇంతసేపు ఇక్కడ కూర్చొని స్వామి కళ్యాణాన్ని జరిపించుకుంటూ ఉంటాం. ఇది మన యొక్క పూర్వజన్మ సుకృతం.